ఏలూరు నగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. జగన్నాథుడి రథాన్ని లాగే అద్భుత ఘట్టానికి నగరం సిద్ధమవుతోంది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 22న శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ రథయాత్ర జూలై 22 మధ్యాహ్నం 2 గంటలకు శనివారపేటలోని లునాని పార్క్ నుండి ప్రారంభమై రామకోటి వరకు అత్యంత కోలాహలంగా సాగుతుంది. ఇక మరుసటి రోజు అంటే జూలై 23న ఉదయం 10 గంటలకు రామకోటిలో శ్రీ సుభద్ర అమ్మవారి సారె కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనంతరం అక్కడి నుంచే తిరిగి రథయాత్ర ప్రారంభమై తిరిగి శనివారపేటలోని లునాని పార్కు చేరుకుంటుంది. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవుల దివ్య ఆశీస్సులు పొందడానికి భక్తులు, నగర ప్రజలందరూ కుటుంబ సమేతంగా తరలివచ్చి ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఇస్కాన్ ఏలూరు ప్రతినిధులు ఆహ్వానిస్తున్నారు. హరే కృష్ణ. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ జగన్నాథాయ నమః. జై జగన్నాథ్. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే. జగన్నాథుడు జగత్తుకి నాథుడు. భక్తులందరిని అనుగ్రహించే దానికోసం స్వయంగా ఆయన బలభద్ర, సుభద్రాదేవితో కలిసి ఆయన బయటకు వస్తారన్నమాట. సాధారణంగా అన్ని మందిరాలలో ఉత్సవమూర్తులు మాత్రమే ఊరేగింపుకి వెళ్తారు. కానీ కేవలం జగన్నాథుడే మూలమూర్తులు, మూలవారులు స్వయంగా రథారూఢుడై బయటికి వెళ్తారనమాట. అన్ని మందిరాలలో ఒకసారి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ మూల విగ్రహాలని కదిలించరు. కానీ జగన్నాథుడిని ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున, విధియ రోజున ఈ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా రాజా ఇంద్రద్యుమ్న మహారాజ్ బ్రహ్మదేవుడి యొక్క మనమడు, ఆయన దగ్గర నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు ఈ రథయాత్ర కొనసాగుతూ ఉంది. అదేవిధంగా నిన్న ఈ రథయాత్ర వామనం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. రథారూఢుడై ఉన్న దేవాది దేవుణ్ణి, జగన్నాథుణ్ణి ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ లేదు అని శాస్త్రాలలో చెప్పబడింది. ఇంకా చెప్పబడింది, రథాన్ని దర్శించిన లేదా స్పృశించిన, రథం వచ్చే ముందర లేచి నిలబడి స్వాగతం పలికిన, రథానికి ముందు కానీ వెనకాల కానీ నడిచిన, రథం ముందర స్వామివారిని కీర్తించిన వాళ్లకు పునర్జన్మ లేదని శాస్త్రాలలో చెప్పబడింది. కాబట్టి భక్తులందరికీ, ఏలూరు నగర భక్తులందరికీ నా యొక్క విన్నపాలు, అందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొనండి. మీ బంధుమిత్ర సమేతంగా వచ్చే జగన్నాథుడి యొక్క ఈ ఉత్సవంలో పాల్గొని జగన్నాథుడి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరి మరీ ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ.